ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, శంకుస్థాపనకు, అన్నప్రాసనలకు, బారసాలకు, చెవులు కుట్టించుటకు, అద్దె ఇల్లు మారుటకు, పుట్టు వెంట్రుకలకు, అలాగే అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలు ఏమిటో పంచాంగం ప్రకారం రోజువారీ తేదీ, తిథి, వార, నక్షత్రంతో సహా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2026 సంవత్సరంలో సెప్టెంబర్ నెల అనేది స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం శ్రావణ బహుళ చవితి మొదలుకొని భాద్రపద బహుళ చవితి వరకు ఈ సెప్టెంబర్ నెల అనేది ఉన్నదండి. ఈ 2026 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 11వ తేదీ వరకు శ్రావణ మాసం అనేది ఉన్నది. సెప్టెంబర్ 12వ తేదీ నుండి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. మొత్తంగా ఈ సెప్టెంబర్ నెలలో శ్రావణ మాసం, భాద్రపద మాసం 2 మాసాలు కలిసి ఉన్నాయి. అయితే ఈ నెలలో సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం ఉన్నది కదా. ఈ శ్రావణ మాసంలో అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్తాలు అనేవి ఉన్నాయండి. సెప్టెంబర్ 12 నుండి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసం అనేది శూన్యమాసం. ఈ శూన్యమాసంలో వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపనలు వంటి శుభకార్యాలు జరపరండి. మిగతా చిన్న చిన్న శుభకార్యాలన్నీ జరుపుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ 27 ఆదివారం నుండి అక్టోబర్ 10 వరకు మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు అనేవి ఉన్నాయండి. ఈ పితృపక్షాలలో, ఈ మహాలయ పక్షాలలో ఇటువంటి శుభకార్యాలు జరపరు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో ముహూర్తాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయండి. ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వివాహం, గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలు ఏమిటో రోజువారీ తేదీ, తిథి, వార, నక్షత్రంతో సహా ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 1 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి శ్రావణ బహుళ చవితి తిథి, నక్షత్రం అశ్విని నక్షత్రం అండి. ఈరోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 2 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 6:14 వరకే ఉందండి. తర్వాత నుండి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యానికైనా శుభముహూర్తం అనేది లేదండి. సెప్టెంబర్ 3 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి సప్తమి తిథి, నక్షత్రం కృతికా నక్షత్రం అండి. ఈరోజు వివాహం, గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు, ఆపరేషన్లకు, ప్రయాణాలకు, అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 4 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అష్టమి తిథి రాత్రి 11:52 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈరోజు విశేషంగా శ్రీకృష్ణ జన్మాష్టమి, కృష్ణాష్టమిగా జరుపుకుంటాము. దీన్నే శ్రీకృష్ణ జయంతి అని, గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు అష్టమి తిథి ఉన్నందున శుభకార్యాలకు అంత అనుకూలంగా లేదండి. సెప్టెంబర్ 5 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం మృగశిర నక్షత్రం అండి. ఈరోజు సీమంతాలకు, బారసాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, ఆపరేషన్లకు, ప్రయాణాలకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 6 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి దశమి తిథి, నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అండి. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు వివాహం, గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 7 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి సాయంత్రం 4:32 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఈరోజు వివాహానికి అంత అనుకూలంగా లేదండి. గృహప్రవేశానికి, నిశ్చయితాంబులాలకు, పెళ్లి చూపులకు, మిగతా అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 8 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి పగలు 2:19 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈరోజు తిథి, నక్షత్రం బాగున్నప్పటికీ ఈరోజు మంగళవారం కాబట్టి శుభముహూర్తాలకు అంత అనుకూలం కాదండి. సెప్టెంబర్ 9 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి పగలు 12:15 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈరోజు చాలా బాగుందండి. ఈరోజు కూడా వివాహం, గృహప్రవేశంతో పాటు అన్ని రకాల శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ 10 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి ఉదయం 10:29 వరకు ఉందండి. తర్వాత నుండి అమావాస్య ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం. ఈరోజు ఎటువంటి శుభకార్యానికైనా శుభముహూర్తం అనేది లేదండి. సెప్టెంబర్ 11 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి అమావాస్య ఉదయం 9:07 వరకు ఉందండి. తర్వాత నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుద్ది. ఈరోజు నక్షత్రం పుబ్బ నక్షత్రం. ఈరోజు విశేషంగా పొలాల అమావాస్యను జరుపుకున్నాము. ఈ రోజుతో శ్రావణ మాసం అనేది ముగిసిపోతుంది. ఈ రోజు కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదండి. సెప్టెంబర్ 12 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి భాద్రపద శుక్ల పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి అనేది ఉదయం 8:08 వరకే ఉంది. ఈరోజు నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఈ రోజు నుండి
శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 13 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి విధియా తిథి ఉదయం 7:36 వరకు ఉందండి. తర్వాత నుండి తదియా తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈరోజు బారసాలకు, సీమంతాలకు, నామకరణాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 14 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి తదియా తిథి ఉదయం 7:30 వరకు ఉందండి. తర్వాత నుండి చవితి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు విశేషంగా వినాయక చవితి పండుగను జరుపుకొనున్నాము. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 15 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి చవితి తిథి ఉదయం 7:44 వరకు ఉందండి. తర్వాత నుండి పంచమి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 16 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి పంచమి తిథి ఉదయం 9:06 వరకు ఉందండి. తర్వాత నుండి షష్ఠి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈరోజు ఆపరేషన్లకు, బారసాలకు, నామకరణాలకు, పిల్లల్ని ఉయ్యాల్లో వేయడానికి, పుట్టు వెంట్రుకలకు, చిన్న చిన్న శుభకార్యాలన్నింటికి అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 17 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి షష్ఠి తిథి ఉదయం 10:34 వరకు ఉందండి. తర్వాత నుండి సప్తమి అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 18 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి సప్తమి తిథి పగలు 12:18 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారటకు, బారసాలకు, ఆపరేషన్లకు, అన్నప్రాసనలకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 19 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి అష్టమి తిథి పగలు 2:21 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం. ఈరోజు కూడా శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 20 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి నవమి తిథి సాయంత్రం 4:28 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారటకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 21 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి దశమి తిథి పూర్తిగా ఉందండి. అలాగే ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా సీమంతాలకు, బారసాలకు, ఆపరేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 22 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి ఏకాదశి తిథి రాత్రి 8:01 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి ముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 23 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి ద్వాదశి తిథి నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి. ఈరోజు కూడా రిజిస్ట్రేషన్లకు, అద్దె ఇల్లు మారుటకు, బారసాలకు, ఆపరేషన్లకు, అన్నప్రాసనలకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 24 ఈరోజు వారం గురువారం. ఈరోజు తిథి త్రయోదశి తిథి రాత్రి 10:13 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు మాత్రం అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 25 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు తిథి చతుర్దశి తిథి రాత్రి 10:33 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం. ఈరోజు కూడా సీమంతాలకు, బారసాలకు, ఆపరేషన్లకు, నూతన వ్యాపార ప్రారంభాలకు, అద్దె ఇల్లు మారుటకు, రిజిస్ట్రేషన్లకు, చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 26 ఈరోజు వారం శనివారం. ఈరోజు తిథి పౌర్ణమి తిథి రాత్రి 10:20 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం. ఈరోజు కూడా శుభముహూర్తాలు అనేవి లేవండి. సెప్టెంబర్ 27 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు తిథి పాడ్యమి తిథి. ఈరోజు భాద్రపద బహుళ పాడ్యమి తిథి అండి. ఈ పాడ్యమి తిథి రాత్రి 9:38 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ రోజు నుండి మహాలయ పక్షాలు అనేవి ప్రారంభమండి. ఈరోజు అద్దె ఇల్లు మారుటకు, నూతన వ్యాపార ప్రారంభాలకు అనుకూలంగా ఉందండి. సెప్టెంబర్ 28 ఈరోజు వారం సోమవారం. ఈరోజు తిథి విధియా తిథి రాత్రి 8:31 వరకు ఉంది. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 29 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు తిథి తదియా తిథి రాత్రి 6:58 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన యొక్క సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థి అనేది మంగళవారం వచ్చింది కాబట్టి ఈరోజు విశేషంగా అంగారక సంకటహర చతుర్థిని జరుపుకోనున్నాము. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. సెప్టెంబర్ 30 ఈరోజు వారం బుధవారం. ఈరోజు తిథి చవితి తిథి సాయంత్రం 5:08 వరకు ఉందండి. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం. ఈరోజు కూడా ఎటువంటి శుభముహూర్తాలు లేవండి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ సెప్టెంబర్ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మాటకు, రిజిస్ట్రేషన్లకు, బారసాలకు, నామకరణాలకు, అన్నప్రాసనలకు, పిల్లలకు, పుట్టు వెంట్రుకలకు, అన్ని రకాల శుభకార్యాలకు శుభముహూర్త తేదీలు. మీ జాతకం, గ్రహబలం, తారాబలాన్ని అనుసరించి శుభముహూర్త సమయం అనేది మారుతూ ఉంటుంది. మీ దగ్గరలోని పండితుని కనుక్కొని శుభముహూర్త సమయాన్ని నిర్ణయించుకోగలరు.
ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.